జొన్న మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. ఇదే అంశంపై బుధవారం మామిళ్లపల్లిలో మూసిన గోడౌన్ పరిరక్షణ కోసం వచ్చిన జూపూడి ప్రభాకర్ ను తనను పోలీసులు అత్యంత దుర్మార్గంగా లాఠీ చార్జ్ చేసి కార్లలో నిర్బంధించి దౌర్జన్యం చేయడం దుర్మార్గమని అన్నారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని జిల్లా కలెక్టర్ని కలిసి జొన్న మొక్కజొన్న రైతుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో జూపూడి ప్రభాకర్ అంబటి మురళీకృష్ణ మాట్లాడారు. ప్రజల పక్షాన ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ నేడు కూటమి ప్రజాప్రతినిధుల చెప్పు చేతుల్లో ఉందని మండిపడ్డారు. సామాన్య రైతులదని తేలిపోయింది. అయినా ఇప్పటి వరకు కూడా మీరు గోడౌన్ ఓపెన్ చేయడం లేదు. సో ఆ గోడౌన్ ఓపెన్ చేయించాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో అట్లీస్ట్ ఒక ఇంటరమ్ రిలీఫ్ అంటే ఆ వ్యక్తుల స్టాక్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూలీలకి డబ్బు కట్టుకోవాలి. మీరు చూశారు, మీడియాలో అనేక సార్లు కనిపించారు రైతులు అంతా కూడా కూలీ నాలి చేసుకునే స్థాయిలో ఉన్నారు. కానీ కౌలు రైతులు ఉన్నారు. దీనిలో సముద్రయ్య మరి తెలుగుదేశం పార్టీలో 30 ఏళ్ళు మరి ధూళిపాల నరేంద్రకు సేవ చేసినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తుల మీద కక్ష కట్టి ప్రభుత్వం ఇలా చేయడం ధర్మం కాదు. కనుక ముందు వెంటనే ఆ గోడౌన్ విడుదల చేయాలని మా ఫస్ట్ డిమాండ్. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా 2400కి మా ప్రధాన డిమాండ్ ఏందో దానికి అనుగుణంగా ఈ ధూళిపాల నరేంద్ర అనేటువంటి కిరాతకుడిని మొక్కజొన్నల బకాసురుని పక్కన పెట్టి వెంటనే మద్దతు కేంద్రాలు తెరిపించాలనేది మా రెండవ డిమాండ్. మా మూడవ డిమాండ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టినటువంటి వ్యక్తులు దానికి అలాంటి నేరాలు చేసే వ్యక్తులు కాదో మీడియా సాక్షిగా మీకు ఇప్పటికే తెలుసు, కానీ ఆ కేసుని వెంటనే ఉపసంహరించాలని. మరి నిన్న 4 రోజుల నుంచి స్థానిక అధికారులతో చర్చలు జరుపుతుంటే మీరు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని మరి సీజ్ చేశారు కదా, స్టాకు చెడ్డదని దొంగదని వారు అనడం లేదు. గ్రామంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కనుక గోడౌన్ సీజ్ చేశారన్నారు. ఎవడబ్బా సొమ్మయ్యా మీరు సీజ్ చేయటానికి? ధూళిపాల నరేంద్ర అబ్బా మొగుడు సొమ్మ, లేకపోతే నా అమ్మ మొగుడు సొమ్మ, రైతుల అమ్మ మొగుడు సొమ్ము, రైతుల అబ్బ సొమ్ము. ఆ సొమ్ముని మీరు ఒక మిష చూపెట్టి అలా 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 సీజ్ చేయటం అంటే ఇంతకంటే ఘోరాతి ఘోరం ఏముండదు. ఆ రైతుల ఆర్థిక పరిస్థితి మీరు తీసుకోండి. రైతు ఆంధ్రప్రదేశ్లో రైతు మద్దతు ధర లేక కుంగిపోతున్న సమయంలో మీరు చేస్తున్న ఈ దౌర్జన్యాల వల్ల వారు మానసికంగా హెరాస్ అయిపోయి రేపు సూసైడ్లు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఏ పంటకు మద్దతు ధర లేదు, పసుపుకి లేదు, వరికి లేదు. క్రితం వరి విషయంలో తీవ్ర నష్టాలకు గురయ్యారు. మా డిమాండ్లు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి స్థానిక ఎంఆర్ఓ 3-4 రోజుల నుంచి మభ్య పెడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా కూడా రైతులకు ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు మీరు గోడౌన్ తెరిచి మీరు సరుకు వారికి ఇవ్వకపోతే ప్రూవ్ అయింది. ఇంకా ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఆ గ్రామంలో తగాదాలు లేవు. మీరు ఇప్పుడు కేసు పెట్టినటువంటి 31 మంది తెలుగుదేశం వ్యక్తులను మీరు అరెస్ట్ చేయలేదు. వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏమన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే మీకు మీ చెప్పు చేతుల్లోకి వస్తుంది. వారంతా పరాయి గ్రామాలకు చెందినవారు. ఈ గ్రామంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. ఇది మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు దీన్ని మీరు చేయకపోతే రాష్ట్ర పార్టీ ఆదేశాలతో దీన్ని తీవ్రతరం చేయాలని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు జూపూడి ప్రభాకర్ గారిని మరి అక్కడ నుంచి తాడేపల్లి నుంచి పంపించడం జరిగింది. కనుక సాయంత్రం 5 గంటల లోపు మొదటిగా వారి మొక్కజొన్న గోడౌన్ ఏదైతే ఉందో తీసి వాళ్ళ సరుకు వారికి ఇవ్వాలా, లేకుంటే వాళ్ళు బతికే పరిస్థితి లేదని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రెండోది 2400 రూపాయల మద్దతు కేంద్రాలు వెంటనే తెరవాలని, అదేవిధంగా వీరిపై పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కేసెస్ అన్ని కాపు వ్యక్తుల మీదే. అది రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు దాసర్ రాము గారు కూడా చెప్పారు. వారు జనసేన పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి. ఇది తప్పు, ఇది అన్యాయం. ఆ వ్యక్తులు నాకు పర్సనల్గా తెలుసు. అనేక సేవా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారని వారు సర్టిఫై కూడా చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మురళీకృష్ణ గారు గొంతు నొక్కొచ్చు అనుకుంటున్నారేమో, కానీ రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాలు ఉన్నాయి. నొక్కలరా? ఒకవేళ 2 సంవత్సరాలు ఇచ్చుకోండి మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్. ఏ రైతు కూలీలు మీ వ్యవస్థలో మీ పాలనలో బాగున్నారని చెప్పగలరా మీరు ధైర్యంగా? మీ విహారయాత్రలు ఒకటి కాదు, హనీమూన్కి పోయినట్టు 3 పోతారు. ఒక అతను మాట్లాడి పోయాడో తెలీదు. ఆఖరికి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే తన కోల్పోవాలనే తిట్టేసి మిమ్మల్ని ఎవడేమన్నాడు ఓటు అనేసి వెళ్ళిపోయాడు. అది మీ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కులాలు తమంతట తాము
ఐకమత్యం అవుతా ఉన్నాయి. దానికి ఎవడు అవసరం లేదని చెప్తున్నారు. మేము ఒకరిని నమ్మితే నట్టేట ముంచేయడం చెప్తున్నారు. అతన్ని ఇంకొక అతను ముంచేసి ఇతనికి ఏదో ఒక ప్యాకేజ్ ఇస్తే ఇతను పడుకుంటాడులే ఎక్కడో చోట మేము వేలొచ్చని తండ్రి కొడుకులు భావిస్తున్న నేపథ్యం. ఇదేమన్నా షాజహాను, బాబరు, జహంగీరు, అక్బర్ పరిపాలన అనుకుంటున్నారా? తాత, తండ్రి, కొడుకు, మనవడు రావటానికి? నో, ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ. హియర్ ఇస్ ఎ కలెక్టర్, హియర్ ఇస్ ఎ హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. వై వీఆర్ హియర్ నౌ? కలెక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చాం. అన్ఫార్చునేట్లీ ఆయన ఎక్కడో ఉన్నాడు, డిఆర్ఓ గారికి చెప్పాడు. మురళి గారి బృందం చూపుడు గారితో వస్తుంది, మాట్లాడండి, ఏం చెప్తారండి. ఎస్, మురళి గారు చెప్పినట్టుగా సాయంత్రం 5 గంటల లోపల ఆ గోడౌన్ ఓపెన్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఇస్తూ ఉంది. 5 గంటల లోపల మీరు మాత్రం ఆ గోడౌన్ ఓపెన్ చేయకపోతే హియర్ వీఆర్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్. మీరా మేమా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.